60,000 60,000 వచ్చింది సార్ 2 చెట్ల నుంచి. 2 చెట్ల నుంచి. ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు చింతపండు? ఇయర్ చెప్పండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 70 వచ్చింది సార్. ఇది ఈ మొక్క ఒకటి 70 కిలోలు. వెనకాల మొక్క వచ్చేసి 55 వచ్చింది సార్. పండుకాయ కాదు, చింతపండే సార్ నేను చెప్తుంది. 135 కిలోలు. 135 కిలోలు. ఏ రేట్ అమ్మారు సార్? నేను ఈసారి అన్నయ్యకు పంపించిన సార్. ఒకటి 38,500 పోయింది సార్. అది వచ్చేసి 32,500 అది పోయింది సార్. దాదాపు 70,000. అవును సార్. అట్లా కాకుండా మీరు మీలాంటి రైతు వాళ్ళ కౌలుకి ఇచ్చారు, ఎంత వచ్చాయి 2 చెట్లు? సార్ మేము కౌలుకి ఇస్తే 10,000 కింద ఎక్కువ రాస్తారు. దాని ద్వారా 70,000 వచ్చింది. 70,000 అంటే 70,000 కానీ మీరు ఎంతమంది మనుషులు పనిచేశారు? దీన్ని కాయ కొయ్యాలి, మళ్ళీ కొట్టాలి, చాలా మంది. 15 మంది సార్. ఇంట్లో వాళ్ళు అన్ని 3 days గాను 10 మంది. అది దీన్ని తుంచడానికి ఒక 5 మంది. ఏమైనా సరే మాక్సిమం 10,000 కంటే ఎక్కువ. అంతే సార్. మరి 2 చెట్ల నుంచి 60,000 వచ్చినట్టే కదా? అంతే కదా సార్. అందుకే మా ఏరియా అంతా కళేంద్రం ఏరియా అంతా చింత చెట్లు ముందు ప్రాసెస్ లో ఉంది.